Мы начертим свои границы. Ведь между Пакистан, Чайна и Россия есть границы. Нарисуем линии в нашем деле и не должны вторгаться в территорию друг друга и помешать бизнесу. ఏంట్రాడి గోల ఎర్రరొచ్చిన సీడీలా చెప్పిందే చెప్తున్నాడు. భారత్ పాకిస్తాన్ కి రష్యా చైనాకి మధ్య బోర్డర్ లైన్స్ ఉన్నాయి కదా, అలాగే మనం కూడా ఒకరి బిజినెస్ లో ఒకరు ఎంటర్ అవ్వకుండా ఉండటానికి బోర్డర్ లైన్ తీసుకుందాం అంటున్నాడు. బోర్డర్ లైన్ ఎందుకురా, గోడ కట్టేసుకుందాం. కానీ దానికి నెట్వర్క్ ప్లాన్ చెయ్యాలి. చాలా టైం పడుతుంది కదా. No problem. We can wait. We want the perfect plan. I have a plan. Will it work out? 100%. Did you use that plan before? Many times, my friend. And what is it? ఎలా మెంటల్, అలా చంపేశామేంట్రా? సముద్రం మధ్యలో ఉన్నాం, ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. మాఫియా అనేది రూల్స్ బ్రేక్ చేసేది. వీడు రూల్స్ పెట్టాడు. రాజు పోయాక సోల్జర్స్ కి వాల్యూ ఉండదురా. డేవిడ్ కావాలంటే లైఫ్ లైన్, లేకపోతే డెడ్ లైన్. డిసైడ్ చేసుకోండి. బ్రేవో మాఫియా అనే మ్యాగజైన్ కి భాయ్ కవర్ పేజ్ లాంటోడు. మై పవర్, మై స్ట్రెంగ్త్, మై స్టామినా అన్ని నువ్వే భాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. హలో హలో డేవిడ్. మాఫియా వాడి వాయిస్ వింటే అవతలి వాడి వెన్నులో వణుకు పుట్టాలి. వాయిస్ లో ఏంట్రా భయం వినిపిస్తోంది. హైదరాబాద్ కి కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చాడు. వస్తే ఏంట్రా, పోతే న్యూస్ గాని. మన గ్యాంగ్ లో డీల్ కి వెళ్ళిన వాళ్ళు 1 by 1 డెడ్ బాడీలో వస్తున్నారు. కూడా చనిపోయాడు డేవిడ్. మీరేం చేస్తున్నారా? నోట్లో ఏలేసుకొని చూస్తున్నారా? షూట్ చేసి పడేయకుండా. వాడు ఎవడో ఎలా ఉంటాడో చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అవును డేవిడ్, వాడు అండర్ కవర్ నుండి చంపుతున్నాడు. వాడు కనపడడు. వాడి గన్ సౌండ్స్ మాత్రమే వినపడతాయి. ఇంకా హైదరాబాద్ లో మాఫియా రన్ చేయలేమేమోనని భయంగా ఉంది. సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు. నమస్తే తమ్ముడు. నమస్తే చెల్లమ్మా. నమస్తే అన్నయ్యో. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు చాలా సారీ. కేశాలంకర్లో కొంచెం వ్యవధి పట్టినది. అందరూ బాగున్నారు కదా. మీ మీడియా బాగుంటేనే మా మినిస్టర్స్ బాగుంటారు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టింది నీ ఇంట్రొడక్షన్ కోసం కాదురా, నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి. మీడియా మిత్రులకి టీ కాఫీ ఏర్పాట్లు చూడు. రే అందరికి ప్యాకెట్స్ ఇచ్చావా? బాగున్నారా? బ్రేకింగ్ న్యూస్ అండి. సితారా చౌదరితో మీకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మా వాడికి బీపీ వస్తున్నాయి. సితారా ఎవరు? నాకు ఇండియాలో ఇద్దరి ఆడవాళ్ళు తెలుసు. ఒకరు మా ఆవిడ శ్రీష, రెండు మదర్ తెరేసా. ఐఎమ్ హోమ్ మినిస్టర్. ఇలా హోమ్ అఫేర్స్ లోకి లాగొద్దు. నేను ఆమెను చూడని కూడా చూడలేదు. అవునండి, మా బావ ఫైల్ చూడకుండానే సంతకం పెట్టేస్తాడు. ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ యార్. ఫోన్ బావ ఇంపార్టెంటా? ఎమర్జెన్సీ. డేవిడ్ బాబా 1 minute ప్లీజ్. 5 minutes తీసుకో బావా, నేను చూసుకుంటాగా. బాగుండాలి. హలో డేవిడ్, హౌ ఆర్ యూ? ఏ ముకుంద్ పాండే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు సినిమా వాళ్లే బతకాలా? మాఫియా వాళ్ళు బతకూడదా? ఢిల్లీ నుండి ఎవడో స్పెషల్ ఆఫీసర్ వచ్చాడంట. ఎవడాడు? వాడెవడో నిజంగా నాకు కూడా తెలీదు. తెలిస్తే సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయించేవాడిని కదా. అయినా ఈ మధ్య పోలీస్ పవర్ బాగా పెరిగిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, సిబిఐ ఎంక్వైరీలు. సారీ డేవిడ్, ఈ విషయంలో నేను ఏమి చేయలేను. ఈ హోమ్ వట్టి సొల్లుగాడు, వీడితో పనవదు. ఏంటి పాప, ఇంటర్నేషనల్ కాల్కి ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? అండర్ కవర్ కాపా? ఏంటి అండర్ కవర్ కాప్? పోకిరి సినిమాలో మహేష్ బాబా స్లో మోషన్ లో పరిగెత్తు రావడానికి? డిస్కషన్ వద్దు, యాక్షన్. నాకు ఛాన్సీ పాప లేపేస్తా నా కొడుకుని. అది ఇలా కాదురా, తప్పిమని లేపేయడానికి. భాయ్ ఎక్కడ? $31 years career, 20 countries, 100 lakh crores business. One bloody phone call is disturbing me a lot. నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటర్పోల్ నుంచి అక్కడి గవర్నమెంట్ వరకు వెన్నులో వణుకు పుడుతుంది.
వాడెవడో అండర్ కవర్ కాబట్ట వాడి వల్ల మన బిజినెస్కి కోట్లల్లో లాస్ వస్తోంది. వాడు హైదరాబాద్ని టార్గెట్ చేస్తే ఇక్కడ నా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినట్టుగా ఉంది. వాడు చస్తే కానీ మనం హైదరాబాద్లో బిజినెస్ రన్ చేయలేము. వాడి డెత్ నేను డిజైన్ చేస్తాను డేవిడ్. నీ నవ్వులో నాకు వాడి చావు కనిపిస్తుంది. ఏంటి ఈ ఏరియాలో అంతా లాక్స్ వేసి ఉన్నాయి. ఇక్కడ ఏమైనా 144 సెక్షన్ నడుస్తుందా? మా ఏరియాలో ఉన్నాడులే, వాడు కోటి రూపాయల ప్రాపర్టీనైనా కోటకు తాగబెడతాడు. అబ్బో, అంత బోల్డ్ క్యాండిడేటా? ఎంత తాగినా బోల్డ్ లోని క్యాండిడేట్. వాడి ఇంట్లో రక్తం కాదు, ఆల్కహాల్ ప్రవహిస్తూ ఉంటుంది. తాగుబోతాడు అందరికి వాడు ఫాదర్ అంటాడు. నీ బాకీ తర్వాత తీరుస్తా. ఆటో వాడే మీటర్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. నేను క్వార్టర్ అడిగితే పారిపోతారేంట్రా? ఇవ్వండిరా. నా బాకీ ఎప్పుడు తీరుస్తావు? నేను నీకు బాకీ ఏంట్రా? నీ కొడుకు ఏం చేస్తున్నాడు? డాక్టర్. వాడిని డాక్టర్ చదివించింది నేనే కాబట్టి. నీకేమన్నా మైండ్ పోయిందా? నా కొడుకు నువ్వు డాక్టర్ చదివించడం ఏంటి? దీని రేట్ ఎంత? 86 రూపాయలు. కంపెనీలో దీని తయారీ రేటు 6 రూపాయలు. మిగిలిన 80 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కింద. ఒక క్వార్టర్కే 80 రూపాయలు. నేను 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తాగుతున్నాను. నా దగ్గర ఎన్ని 80? ఒకడు డాక్టర్ అవడానికి గవర్నమెంట్ 3,80,094 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? నా ఐటీలోంచే. పోల్లో కరెంటు, పంపులో వాటరు, నువ్వు నిలబడిన రోడ్డు, రైల్వే ట్రాక్లు, మెట్రో ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, బస్సులు, శంషాబాద్ ఎయిర్పోర్టు అన్ని మా డ్రంకర్స్ యూనియన్ ఫండ్ ఇచ్చారా? మందు మా లోపలికెళ్తేనే మీ బతుకులు ముందుకెళ్తాయరా? మీ క్వార్టర్ రేట్ 6 రూపాయలు ఇచ్చేయండి. కంపెనీ రేట్. ఈ గీత ఎవడు దాటుతాడో వాడే నా నెపోలియన్. Every drop make 90. ఎవడ్రా ఇక్కడ కత్తిని పెట్టింది? నా 19 నెల పాలు చేసింది ఎవడ్రా? ఎవడ్రా ఈ మ్యాన్ హోల్ మూత తీసినాడు? నువ్వే కదరా క్వార్టర్ కమిసావు దొంగ సచ్చినోడు. నాయనా బోయపాటి, టైం బాగోలేనప్పుడు అరవకూడదమ్మా. సైలెన్స్.